నమస్కారాలు, అభినందనలు మిత్రులారా. ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మానుకోట ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పి ఈరోజు మీరు నిరూపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇండియా కూటమి భాగస్వాములు, సిపిఐ నాయకులు, కోదండరాం గారు తెలంగాణ జనసమితి హాజరై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకొచ్చిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న కార్యక్రమాల ఒత్తిడి వల్ల, కొన్ని పార్టీల నిర్ణయాల వల్ల సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో వారి సంపూర్ణమైన మద్దతు తీసుకోవడానికి ఆలస్యమైంది. ఇప్పుడు ఆ సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చిండ్రు. రాబోయే 2-3 రోజుల్లో మిత్రులు బట్టి విక్రమార్క గారు, నేను, కమ్యూనిస్టులను, కోదండరాం గారిని, ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం ఒడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ 4 నాడు ఫలితాలు సాధించి జూన్ 9 నాడు ఢిల్లీ ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిత్రులారా, నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా.